లైఫ్ కి టర్నింగ్ పాయింట్ ఏంటి? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, దట్స్ ఇట్. లైఫ్ సెటిల్ అయిపోయింది. సరే లైఫ్ సెటిల్ అయిపోయింది, ఐఐటి బాంబేలో సీట్ వచ్చింది, సిఎస్సి మంచిగా చదివావు, నీకు 1 crore ప్యాకేజ్ వచ్చింది. 1 crore ప్యాకేజ్ తో నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు కంపెనీ, నీకు గూగుల్లో సీట్ వచ్చింది. ఏం చేస్తావు చెప్పు? లైఫ్ చిల్లా, చక్కగా 11ంటికి లేచి మంచిగా బిర్యానీ తినేసి క్రికెట్ చూసుకుని కాసేపు 1 గంటకు పడుకోవడం, మళ్ళీ పొద్దున్న 11ంటికి లేవడం. అవునా? లైఫ్ సెటిల్ అయిపోయింది కదా, చిల్ కదా. 1 crore ప్యాకేజ్ నీకు ఇచ్చినోడు నీ దగ్గర నుంచి 1.5 crore వరకు ఎక్స్పెక్ట్ చేస్తాడు. వాళ్ళు ఎప్పుడు తింటారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో వాళ్ళకి తెలియదు. సాఫ్ట్వేర్ జాబ్లు అన్ని అలాగే ఉంటాయి. పోనీ సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఇదేంటిది, నేను డాక్టర్ అవుతానని డాక్టర్ అయ్యో, చిల్లా లైఫ్ 36 గంటలు డ్యూటీలు వేస్తున్నారంట. పోనీ సీఏ చేద్దామా, చార్టెడ్ అకౌంటెంట్ అవుదామా, వాళ్ళకేమన్నా ప్రశాంతమైన నిద్ర 11ంటికి నిద్ర లేవడము కాదు కదా. నువ్వు ఎవరి లైఫ్ తీసుకున్నా ఒకటే పరుగమ్మ. ఈ పరుగులన్నీ ఎందుకు మనం ఆపేద్దామా? ఈ సొసైటీలో బ్రతకాలి అంటే పరిగెత్తాలి. జేఈ గానీ నీట్ గానీ లేదా నువ్వు జీవితంలో ఏం చేయాలి అన్నా సరే డిసిప్లిన్ అనేది లైఫ్ లో అలవాటు చేసుకోండి. ఫెయిల్యూర్స్, అప్స్ అండ్ డౌన్స్ టాకిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏ గోల్ లేకుండా మాత్రం ముందుకెళ్ళదు. షార్ట్ టర్మ్ గోల్స్, ఇప్పటికీ జేఈ నా గోల్, అది చేసి చేయండి. అది అయిపోయాక నెక్స్ట్ నాకు ఇంకో గోల్, అది పెట్టుకోండి, అది చేసి చేయండి. ఇలా వెళ్తూనే ఉండాలి లైఫ్ లో. ఓకే.